రంగంలో పెట్టుబడులకు కూటమి ప్రభుత్వ సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఏలూరులో 2 రోజుల పాటు ఏర్పాటు చేసిన రాష్ట్ర స్థాయి కోకో కాన్క్లేవ్ సదస్సును ఈ రోజు ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వ సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ కోకో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. కోకో సాగు రైతులకు అధిక ఆదాయం ఇచ్చే విధంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ సాగు విస్తరణ, నాణ్యత ప్రమాణాలు, ఆధునిక సాగు విధానాలపై ఈ సదస్సులో చర్చిస్తామన్నారు. కోకో ప్రాసెసింగ్, విలువ జోడింపు ద్వారా రైతులకు మరింత లాభాలు సాధ్యమవుతాయన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ ప్రిన్సిపల్ కార్యదర్శి కె చిరంజీవి చౌదరి, ఉద్యానవన శాఖ డైరెక్టర్ కె శ్రీనివాసులు, శాసనసభ్యులు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, సొంగ రోషన్ కుమార్, పి ధర్మరాజు, జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, ఉద్యానవన శాఖ జిల్లాధికారి షాజా నాయకులు పాల్గొన్నారు. రైతు బాగుండాలంటే, రైతు వ్యవసాయం చేసినా, హార్టికల్చర్ చేసినా, ఏ కార్యక్రమం చేసినా సరే పెట్టుబడి తక్కువగా ఉండాలి, దిగుబడి ఎక్కువగా ఉండాలి, లాభాలు లాభసాటిగా రావాలి. అప్పుడే రైతు నిలదొక్కుంటాడని నమ్మినటువంటి ఏకైక వ్యక్తి మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా నేను ఈరోజు చెప్పదలిచాను. అందుకే ఆయన యొక్క ముందు చూపు, రేపు భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్లో రైతు నిలదొక్కుకోవాలంటే వ్యవసాయం కంటే హార్టికల్చరే మనకి ప్రధానమైనటువంటి రంగం. దీని మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి రైతుల్ని ఎడ్యుకేట్ చేసి రేపు భవిష్యత్తులో ఆంధ్ర రాష్ట్రాన్ని ఒక హార్టికల్చర్ హబ్బుగా తయారు చేయాలని ఏకైక దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తున్నటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. ఈరోజు మనం ఆంధ్రాని తీసుకుందాం. వ్యవసాయంలో ఈ రాష్ట్రానికి 58,000 కోట్లే జిఎస్డిపి వస్తుంది. అదే హార్టికల్చర్ తీసుకుంటే 1,68,000 కోట్ల రూపాయలు హార్టికల్చర్లో ఈ రాష్ట్రానికి జిఎస్డిపి వస్తుందంటే ఈ రంగం ఎంత ప్రాధాన్యత కలిగిన రంగమో మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి.